షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 7. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. కాబట్టి వారు కూడొచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరణ అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనందుకొని ఉన్నాడు, వాడు తెలుసుకుంటకు మీ పని కాదు. అడిగిన ప్రశ్న, యేసు ప్రభు పునరుత్థానం లేచిన తర్వాత శిష్యులతో 40 days ఉన్నాడు. ఆ సందర్భంలో వారు ఒక ప్రశ్న అడిగారు, ఈ కాలం ముందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరణ అనుగ్రహించదవా? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ రెండు కూడా బైబిల్లో పదాలు వాడబడ్డాయి. ఇక లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో, ఉపదేశంలో దేవుని రాజ్యం గురించి ప్రస్తావన ఉన్నది. ప్రభు కంటే ముందుగా వచ్చిన వాడు బాప్తిస్మ యోహాను. ఆ దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎట్ హ్యాండ్, రిపెంట్ అండ్ బి బ్యాప్టైజ్డ్. మారు మనసు పొంది బాప్తిస్మ పొందండి అన్నప్పుడు అనేకులు వచ్చారు, బాప్తిస్మ తీసుకున్నారు. యేసు ప్రభు తన పరిచయ భూలోకం ప్రారంభించినప్పుడు ఆయన కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందని గలిలయ ప్రాంతం అంతా కూడా తిరిగి ప్రకటించాడు. ఆయన దేవుని రాజ్యం. ఈ లేఖన భాగాన్ని గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క రాజ్యం అన్నది ఆయన యొక్క దేవుని యొక్క సార్వభౌమత్వానికి గుర్తుగా ఉన్నది. అనగా దేవుని యొక్క గాడ్ సుప్రీం, గాడ్స్ రైనింగ్ సుప్రీం. ఆయన దేవుడు ఉత్తముడు, మహోన్నతుడు కాబట్టి, సార్వభౌముడు కాబట్టి ఆయన నిత్యం రాజ్య పరిపాలన చేసేవాడు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం బైబిల్ చెబుతున్నది. ఇన్ హిస్ కింగ్డమ్, ఇన్ గాడ్స్ కింగ్డమ్, జీసస్ ఈజ్ ద కింగ్, we are his subjects. దేవుని రాజ్యంలో ఆయన యొక్క సుప్రీమసీ ఉన్నది, ఆయనకు సావరెంటీ ఉన్నది, గాడ్స్ అథారిటీ, అధికారం ఉన్నది. ఆ దేవుని రాజ్యంలోకి క్రీస్తు ప్రభు ఆయన రాజు. హీస్ ద కింగ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే ప్రభుని స్వీకరిస్తారో హీస్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని రాజ్యంలో ఉన్నాడని. ఆ దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది, అది నీలో ఉన్నది. యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యం. ఆయనతో ఇక రాజ్య స్థాపన అనేది ఈ పూర్వకం ముందు ఆలోచించబడింది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ బోత్ ఫిజికల్, స్పిరిచువల్ అండ్ ఇట్స్ గ్లోబల్ అండ్ ది హెవెన్లీ థింగ్. ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది. వేల పరిపాలన యేసుక్రీస్తు ప్రభు రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన enthroned on David's throne. ఆయన ప్రజల రాజ్య పరిపాలన చేయను. దానికంటే ముందుగా యు షుడ్ రూల్ ఇన్ అవర్ హార్ట్. అది నీ రాజ్యం, నీ హృదయ రాజ్యాన్ని, నా హృదయ రాజ్యాన్ని అని వెళ్ళాలి. చాలా మంది కూడా ప్రభును స్వీకరించలేకపోయారు. దే ఆర్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంగీకరించేవారు దే ఆర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక నీటి మూలముగా ఆత్మను తిరిగి జన్మించలే కానీ. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, యు మస్ట్ బి బోర్న్ అగైన్. తిరిగి జన్మించాలి. యు మస్ట్ హావ్ లైక్ చైల్డ్ లైక్ స్పిరిట్. ఈ చిన్న పిన్నవాడు తనను తగ్గించగలను, పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు. హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ, స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ. దీనత్వమైన ఉండాలి. ఆత్మవిషయ దీని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ధన్యతలు మత్తయి 5:1 ఆత్మవిషయ దీని వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. కాబట్టి దీనత్వం అంత మాత్రమే కాదు,
wealth and other things they must be sacrificed. ఈ రాజ్యనప్పుడు ధనం, అహం, గర్వాన్ని, సమస్తాన్ని త్యజించాలి. సాక్రిఫిషియల్ నేచర్ ఉండాలి, త్యాగ పూరితమైన స్వభావం నీలో ఉండాలి. And we should prepare to do the will of God. ప్రభువా ప్రభుని పిలిచి ప్రతి వాడు పరలోకరాజ్యం ప్రవేశింపడు కానీ పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. మనం does the will of God will enter the kingdom. కాబట్టి ఈ దేవుని రాజ్యం ఆత్మ సంబంధం అనేది ఈ లోకం ముందు స్థాపించబడాలి. ఆ రాజ్యం నీలో ఉండాలి. నీలో ఉన్నప్పుడు పరలోక ప్రార్థన ప్రకారం పరలోకమున తండ్రి చిత్తం ఏ రీతిగా ఉన్నదో అదే రీతిగా ఈ భూలోకం ముందు నెరవేర్చబడాలి. అదే దేవుని యొక్క లక్షణం. His will must be obeyed. His will must be done on this earth. ఇంకా చెప్తే అప్పుడు ఉంటారు, దేవుని రాజ్యం అనేది భోజనం పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము. Where the Spirit guides and leads, the kingdom of God. దేవుని ఆత్మ ఏదైనా నడిపించబడినట్టయితే యు ఆర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి పిల్లారా, ఈ సత్యాలను జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు వారిని కోరుతున్నాడు. వారి భూలోక రాజ్యం, యూదులకు ప్రత్యేక రాజ్యం కావాలి అని వారి తపన వాళ్ళ ఉన్నది. ఏమంటే రూల్ ద హోల్ వరల్డ్. దానికంటే ముందుగా వారు దేవుని రాజ్యం అంగీకరించి అంచిత నెరవేర్చినప్పుడు నిజంగా రాబోయే 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో రాజ్యం వెళతాం మనం. రెయిన్ క్రైస్ట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1000 years. వారు భూలోకము ఏలుదురు. దేవుడు ఏలికగా నియమించాడు. ఆదాము ఆ యొక్క ఆధిక్యత కోల్పోయాడు. హి లాస్ట్ దట్ ప్రివిలేజ్, దట్ ఆనర్. నువ్వు ఏలమన్నాడు ప్రభు. రూల్ ఓవర్ దెమ్. కానీ ఆ యొక్క రాజ్యపాలన చేసే అధికత కోల్పోయింది. పాపంలో పడిపోయినప్పుడు విల్ బికమ్ ఎ స్లేవ్ టు సిన్. అప్పుడు సైతాను రాజ్యం వెళుతుంది. సైతాన్ రాజ్యం నీలో ఉన్నది. నేను సైతాన్ రాజ్యం ఉన్నదా లేదా పరలోక రాజ్యం నీలో ఉన్నదా? ఈ అందరి హృదయాల్లో సైతాన్ రాజ్యం తాండవిస్తున్నది, నాట్యం ఆడుతున్నది, లేదా తాండ సృష్టిస్తున్నది. సంఘాల్లో, కుటుంబాల్లో there is no kingdom of God. There is the kingdom of Satan. సాతాను రాజ్యం అంతరించిపోవాలి. క్రీస్తు రాజ్యం అనేది ప్రతి హృదయం స్థాపించబడాలి. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావా, సైతాన్ రాజ్యంలో ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం తీసుకొని enter the kingdom of God, receive Christ personal Savior, and receive the Spirit of God, obey His will, that His will be done on this earth through your life and through your family. God bless you. ప్రార్థన చేద్దాం. మా గణ మహోన్నత యేసయ్య, మీకు స్తుతి స్తోత్రం నాయనా. ఈ భూలోకము తండ్రి మీతో నెరవేర్చబడాలి ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరే దేవుని రాజ్యము తండ్రి. యు ఆర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. మేము మా హృదయం సంపూర్ణంగా తెచ్చుకొని ఆధిపత్య అధికారం మీకు అప్పచెప్పి తండ్రి, మీ చేత, మీ ఆత్మ చేత నడిపించబడి కృప దయచేయండి. మీకు స్తోత్రాలు. మీ చిత్తం నెరవేర్చి తండ్రి, ఏన పరిపాలన మీతో కలిసిపండి. రాజ్యమే ఆ కృపా ధన్యత ప్రతి బిడ్డకు మేము అంగీకరించిన ప్రతి బిడ్డకు ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.